Hello everyone, welcome to TechBook. So, web designing master, 30,000 rupees to 1 lakh rupees per month earning roadmap. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ కోర్స్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వర్డ్ ప్రెస్ ప్లస్ వైబ్ కోడింగ్ ఈ కోర్స్ మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కంప్లీట్లీ ఇట్స్ ఏ జీరో కోడింగ్ టెక్నాలజీ. యూఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వర్డ్ ప్రెస్ విత్ వైబ్ కోడింగ్. ఈ 20 days కోర్స్ ఇట్స్ ఏ ప్యూర్లీ లైవ్ సెషన్స్. ఈ 20 days లైవ్ సెషన్స్లో రైట్ ఫ్రమ్ వెబ్ డిజైనింగ్లో వర్డ్ ప్రెస్ నుండి స్టార్ట్ చేసి ఒక శాంపుల్ వెబ్సైట్ మీతో క్రియేట్ చేస్తాం. అలాగే ఒక బ్లాగింగ్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేస్తారు, ఒక బిజినెస్ వెబ్సైట్ కూడా మీరు క్రియేట్ చేస్తారు, అండ్ సేమ్ టైం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కూడా మీరు క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా అగైన్ జీరో కోడింగ్. ఇవన్నీ అయిన తర్వాత వైట్ కోడింగ్ యూజ్ చేసి లేకపోతే ఏ టూల్స్ వాడి మొబైల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, వెబ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, అది కూడా మనం విత్ ఇన్ ద కోర్స్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కోర్స్ అనేది ఎందుకు డిఫరెన్స్ మనం వేరే ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేస్తే అంటే డే 1 నుండి కంప్లీట్లీ ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. మీరు ఒక జీరో నుండి కంప్లీట్గా ఒక స్కిల్ క్రియేటర్ కింద విత్ ఇన్ 20 daysలో కన్వర్ట్ అవుతారు. దాని తర్వాత డే 1 నుండి మీరు రియల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తారు కాబట్టి మీకు కంప్లీట్లీ లైవ్ ఎక్స్పోజర్ అని ఉంటుంది. దాని తర్వాత ఇన్కమ్ ఎలా ఎంజాయ్ చేసుకోవాలని కూడా మనం డే 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ పక్కన పెట్టి కెరీర్ పాత్ ఇన్ కేస్ ఎవరైనా ఫుల్ టైం ఇదే కెరీర్ కింద సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి కంప్లీట్లీ మీరు ఎలా గ్రో అవ్వాలని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఏ లైవ్ సెషన్, ఇట్స్ నాట్ ఓన్లీ లెర్నింగ్ సెషన్, ఇట్స్ కంప్లీట్లీ లెర్నింగ్ విత్ ఎర్నింగ్ సెషన్. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎండ్ టు ఎండ్ వెబ్ డిజైనింగ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఒక పోర్ట్ఫోలియో పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఫ్రీలాన్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ కానీ అప్వర్క్ అనే ప్లాట్ఫామ్స్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత మీ ప్రొఫైల్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఫస్ట్ కస్టమర్ ఎలా గెయిన్ చేసుకోవాలి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అనేది కూడా కంప్లీట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరిని కంప్లీట్ అయిన తర్వాత హై కన్వర్టింగ్ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీతో చేయిస్తాం. సో ఒక వెబ్సైట్కి ఏదైనా ఒక బిజినెస్కి ఒక వెబ్సైట్ ఫినిష్ అయిన తర్వాత కంప్లీట్లీ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఇస్ మ్యాండేటరీ. సో పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కూడా మీరు క్లియర్గా కంప్లీట్ చేస్తారు. సో పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కస్టమర్ పర్చేజ్ చేస్తాడు, ఆ పర్సన్కి ఇమ్మీడియట్గా ఈమెయిల్ ఆటోమేషన్స్ కావాలి, అంటే ఈమెయిల్ అనేది వెళ్ళాలి, లేదా వాట్సాప్ మెసేజ్ వెళ్ళాలి, ఆ ఆటోమేషన్ కూడా విత్ ద కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసిన తర్వాత ఎలా సేల్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ అయితే వైబ్ కోడింగ్ ప్లస్ ఏ టూల్స్ అని బిల్డ్ చేసి వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసి వాటిని ఎలా సేల్ చేసుకోవాలి. వైబ్ కోడింగ్ ప్లస్ ఏ టూల్స్ అనేది ఇట్స్ ఎ హై టికెట్ లెర్నింగ్ పాత్. ఈ లెర్నింగ్ పాత్ వల్ల మీరు లక్షల్లో కూడా ఎర్న్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్. సో ఇవన్నీ మీ లెర్నింగ్ స్టేజ్ అయితే తర్వాత ఎర్నింగ్ స్టేజ్లో రియల్ క్లయింట్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్ అక్వైర్ చేస్తారు, అక్వైర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లయింట్ దగ్గర నుండి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ప్రాపర్ కొటేషన్ ఎలా సెండ్ చేయాలి. సో కొటేషన్ సెండ్ చేసిన తర్వాత సో క్లయింట్ ఎలా ఆన్బోర్డ్ చేస్తాం, ఆన్బోర్డింగ్ చేసిన తర్వాత క్లయింట్కు ప్రోడక్ట్ ఎలా వెబ్సైట్ ఎలా డెలివరీ చేస్తుంది, కంప్లీట్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ క్లయింట్ టు పర్సన్ క్లయింట్ టు కంపెనీ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విత్ ఇన్ ద కోర్స్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కోర్స్ ఎవరి కోసం బిల్డ్ చేసామంటే ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్ కోసమైనా పనికి వస్తుంది, అట్ ద సేమ్ టైం బిగినర్స్ కూడా హెల్ప్ అవుతుంది, ఫ్రీలాన్సర్స్కి హెల్ప్ అవుతుంది, బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ అవుతుంది, జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతుంది, అండ్ బ్లాగింగ్ అండ్ ఈ కామర్స్ చేసే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఎన్ని కైండ్ ఆఫ్ పర్సన్స్కి కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. మేజర్గా ఇన్ కేస్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు లేదంటే ఆల్రెడీ ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ తో అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, అటువంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది. సో దీని తర్వాత మనం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం మనీ ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంతవరకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ నేర్చుకున్నారు, మంత్లీ ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ చేశారు, యావరేజ్గా ఈచ్ ప్రాజెక్ట్కి 8,000 రూపీస్ డేర్ మినిమం మీరు గెయిన్ చేసుకోవచ్చు. 8,000 నుండి 20,000. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ప్రాజెక్ట్స్ చేశారు, 10K అనుకున్న 30,000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో తర్వాత ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ వేస్లో మీరు మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హై కన్వర్టింగ్ వెబ్సైట్స్ చేశారనుకోండి, అప్ టు 15,000 to 30,000 రూపీస్ వరకు పర్ మంత్ గెయిన్ చేసుకోవచ్చు. తర్వాత అడ్వాన్స్ బ్లాగింగ్ చేస్తారు, యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అనుకుంటే మీకు ఈజీగా 20,000 రూపీస్ వరకు మీ బ్లాగింగ్ వెబ్సైట్ నుండి వస్తుంది. దాని తర్వాత డిజిటల్ ప్రోడక్ట్స్ అనేది హ్యూజ్ అమౌంట్. డిజిటల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు, డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సేల్ చేయగలుగుతున్నారు.
సెల్ చేస్తారనుకుంటే వాటి నుండి చాలా హ్యూజ్ అమౌంట్ కదా, అప్పుడు 1 lakh రూపీస్ వరకు కూడా మీరు గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ కామర్స్ స్టోర్స్, మీ ఓన్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఈ కామర్స్ సైట్స్ మీద జస్ట్ సర్వీస్ అనేది ఇవ్వచ్చు. అక్కడ నుండి కూడా ఒక 20,000 వరకు గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత అఫిలియేట్ ప్రోడక్ట్స్, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్స్ తీసుకొని వాటికి అఫిలియేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి వాటి దగ్గర నుండి కూడా మీరు ఒక 20-25,000 వరకు పర్ మంత్ అనేది గెయిన్ చేయొచ్చు. దెన్ అగైన్ ఐ టోల్డ్ యూ, వైట్ కోడింగ్ అనేది ఇట్స్ హై టికెట్ ప్లాట్ఫామ్. సో డిపెండ్స్ అపాన్ మీరు ప్రాజెక్ట్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని అప్ టు ల్యాక్స్ లో కూడా మీరు మనీ అనేది మేక్ చేయొచ్చు. సో డే 1 నుండి డే 20 వరకు ఇవన్నీ కూడా మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత 30K to 1 lakh రోడ్ మ్యాప్ లో ఎండ్ స్టెప్ ఏంటంటే ప్రాపర్ గా ఈచ్ స్టేజ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ప్రాడక్ట్, బ్లాగింగ్, వెబ్సైట్స్, ల్యాండింగ్ పేజెస్, ఈ కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్ అన్ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఏదో ఒక అట్లీస్ట్ 2 to 3 సెగ్మెంట్స్ అని కొట్టుగా మీకు 1 lakh వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైవ్ లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది కూడా విత్ ఇన్ ద కోర్స్ పీరియడ్, విత్ ఇన్ ద 20 లైవ్ సెషన్స్ లో నేర్చుకోవడం జరుగుతుంది. సో డే 1 నుండి మీరు ప్రాపర్ గా నేర్చుకుంటారు అండ్ ప్రాపర్ గా మనీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ బిగినర్స్ నుండి విత్ ఇన్ ద 20 days యూ కెన్ బికమ్ ఏ ప్రో డెవలపర్. అగైన్ డే 1 నుండి రియల్ ప్రాజెక్ట్స్ చేస్తారు అండ్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఎ థియరీ అండ్ ఇట్స్ ప్యూర్లీ లైవ్ సెషన్స్. మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఈ కోర్స్ ద్వారా అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది వెరీ హ్యూజ్ బడ్జెట్స్ అయితే లేదు, కేవలం 999 రూపీస్, విత్ ఇన్ 1000 రూపీస్. అంటే యావరేజ్ గా యు ఆర్ స్పెండింగ్ 50 రూపీస్ పర్ డే. ఓకే, నాట్ ఈవెన్ విత్ కాఫీ. నవేడేస్ మీరు ఒక కాఫీకి ఆల్మోస్ట్ 25 రూపీస్ నుండి 30 రూపీస్ వరకు స్పెండ్ చేయాలి. డైలీ 2 కాఫీస్ అనుకున్నా యూనిట్ స్పెండ్ అట్లీస్ట్ 60 రూపీస్. విత్ ఇన్ కాఫీ కంటే తక్కువ బడ్జెట్ అనేది స్పెండ్ చేసి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేసుకోగలరు. సో మీరు కూడా కెరీర్ని బిల్డ్ చేసుకోలేని వెబ్ డెవలప్మెంట్లో, కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి జీరో కోడింగ్ వెబ్ డిజైన్లో అనుకుంటే కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. సో తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.